హలో హాయ్ మచా. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే కావడంతో జక్కన్న క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేష్ బాబు రుద్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా మందాకినిగా చేస్తున్న ప్రియాంక చోప్రా పోస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం త్రేతాయుగం ఎపిసోడ్లో మహేష్ బాబు రాముడిగా కూడా కనిపిస్తున్నారంట. ఈ నేపథ్యంలో హనుమంతుడి రోల్ ఎవరికి ఇవ్వాలి అన్న విషయంపై చర్చ మొదలైంది. ఈ పాత్ర కోసం ఎవరు చేస్తున్నారనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు, కానీ విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం పాత్ర కోసం జక్కన్ ఇప్పటికే వేట మొదలు పెట్టేశారని తెలుస్తుంది. హనుమాన్ లాంటి పవర్ఫుల్ రోల్ కోసం బాలీవుడ్ నటుడు మదన్ పేరు పరిశీలనలో ఉంది అని టాకు. తాజాగా మరో పేరు వినిపిస్తుంది. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్కు ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నారంట. రామ్ చరణ్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతాడని దర్శకధీరుడు ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు, కానీ ఒకవేళ అది కానీ జరిగితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సునామీ ఖాయమని టాలీవుడ్ సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి నిజంగా హనుమంతుడి క్యారెక్టర్లో పెద్దీలో చాలా బాగా కనిపించారు. అంటే హనుమంతుడి లెవెల్లో కనిపించాడు అనమాట. ఆ కట్అవుట్ అలా ఉంటుంది. సో మరి ఈ సినిమాలో ఒకవేళ హనుమంతుడి క్యారెక్టర్ కానీ రామ్ చరణ్ కానీ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ లవ్లీ వాచ్ మై ఫ్రెండ్స్. బై బాయ్.